ఈరోజే బుధవారం. అలానే ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9662000440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. వేస్తే చాలు, కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. డబ్బు 4 దిక్కుల నుండి దోసుకు వస్తుంది. అంతేకాదు, మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. జ్యేష్ఠ అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఆషాఢ మాసం ప్రారంభం కంటే ముందు వచ్చేటి అమావాస్య కూడా. ఈరోజు కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి స్థిరత్వంతో డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి వస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నిజానికి అమావాస్య అంటేనే పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెస్తుంది. అమావాస్య రోజున చేసే పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పసుపు అనేది ఉంటుంది. పసుపు వల్ల మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. పసుపు అనేది దరిద్రాన్ని తొలగించటంలో ముందుంటుంది. అంతేకాదు, మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ఖచ్చితంగా కూడా పసుపు అనేది తప్పకుండా ఉంటుంది. పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది. పసుపుతో చేసినటువంటి పరిహారాలు ఏవైనా ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి. పసుపుతో మనం ఎలాంటి పరిహారం చేసినా మన జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. మన చుట్టూ అనేక రకాల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మన యొక్క జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోయి మనకు అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తొలగించుకోవటం కోసం అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది కూడా ఆర్థికంగా అంటే డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం కానీ, ధనపరమైనటువంటి సమస్యలు కానీ, అలానే మన చుట్టూ ఉండేటటువంటి ఇంకా రకరకాల ఎన్నో సమస్యలు అనేవి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు కుటుంబంలో ఏదో ఒక ప్రతిసారి కూడా అంటే ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండటం కోసం ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. పసుపు వల్ల మనకు ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటారు. అలానే పసుపు వల్ల మనకు ఎలాంటి చెడు సమస్యలు ఉన్నా, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. మన చుట్టూ ఏవైతే చెడు సమస్యలు ఉన్నాయో, మనకే తెలియకుండా ఏవైతే ఘోరమైనటువంటి అంటే చెడు ప్రభావాలు ఉన్నాయో అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. పసుపు వల్ల మనకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు అనేది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. అందువల్ల పసుపుని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ పసుపు వల్ల మనకు మన చుట్టూ ఉండే ఎన్నో రకాల దరిద్రాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
అలానే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా, మన చుట్టూ ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయినా, అలానే మన చుట్టూ ఉన్నటువంటి ఏవైనా దుష్ప్రభావాలు అయినా అవన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య అనేది సాధారణంగానే చాలా పవిత్రమైనటువంటిది. అందులోనూ జ్యేష్ఠ మాసంలో బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య. వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల కంటే ముందు వస్తున్న అమావాస్య. అందువల్ల ఈరోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మన దరిద్రం అనేది తొలగిపోతుంది. అమావాస్య రోజు కాకి, కుక్క వంటి మూగజీవులకి ఏవైనా ఆహారంగా పెట్టాలి. అంతేకాదు పితృదేవతలను తప్పకుండా పూజించాలి. పితృదేవతలను పూజించటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి. పితృదేవతలను పూజించటం వల్ల కష్టాలు, దరిద్రాలు ఇవన్నీ తొలగిపోతాయి. అలా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమస్యలు తొలగిపోతే అంతేకాకుండా మనకు ఎప్పుడైనా సరే సమస్య రాకుండా ఉండాలి అంటే అమావాస్య రోజున పితృదేవతలను పూజించటంతో పాటు నదీ స్నానం కూడా ఆచరించాలి. ఎందుకు అంటే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఆ రోజు నదీ స్నానం చేయటం వల్ల ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహంతో మన చుట్టూ ఉండే లేదా మనల్ని ఏవైనా చెడు శక్తులు ఆవహించి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పసుపు లేనిదే మనం ఏ పండగ కూడా చేయము. అంతేకాదు పసుపుని మనం తప్పకుండా కూరల్లో కూడా ఉపయోగిస్తాము. పసుపు ఆడవారి అలంకరణకు కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. పసుపు అంటే స్త్రీ యొక్క సౌభాగ్యంగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి పసుపుని మనం చాలా పవిత్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే పసుపుని మనం ఎంత పవిత్రంగా ఉంచితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. నిజానికి మన ఇంట్లో ధనం నిలకడగా ఉండకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. అందులో ధనం ఎందుకు నిలకడగా ఉండదంటే మనం తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ధనం అనేది నిలకడగా ఉండదు. అందువల్ల డబ్బుకు లోటు అనేది ఏర్పడుతుంది. డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల డబ్బు అనేది ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలి, ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే పసుపు డబ్బను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పసుపుని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే పురుగులు అనేవి పట్టకుండా చూసుకోవాలి. పసుపు అనేది పురుగులు పట్టకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాని కూడా ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవటం, శుభ్రం చేయటం వంటివి చేయటం వల్ల ఆర్థికంగా సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి పసుపు డబ్బాలో ఈరోజు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయినా, కుటుంబంలో ఉండే చికాకులు అయినా, ఇంకా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. ప్రతి సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆర్థిక సమస్యలు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం మనం పరిహారాలు చేయటం అని పరిహార శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది. అందువల్ల మనం పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో అమావాస్య, అందులోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి అమావాస్యలు అనేవి ఉంటాయి. ఈ అమావాస్యల రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడతాయి. అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. అందులో జ్యేష్ఠ మాసంలో వచ్చిన జ్యేష్ఠ అమావాస్య, దీనిని ఏరువాక అమావాస్య లేదా జ్యేష్ఠ అమావాస్య అని పిలుస్తూ ఉంటాము. ఈ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు ఖర్చు లేకుండా, అంటే డబ్బు పెట్టనవసరం లేదు, ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. అలా మన ఇంట్లో ఉండేటటువంటి పరిహారాలు, మనకు తెలిసినటువంటి పరిహారాలు, పరిహారంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి పరిహారాలను ఈరోజు మనం చేయటం వల్ల ఖచ్చితంగా మనకు ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుందా అంటే 100% కూడా పరిహారం వల్ల మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే పరిహారాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. ఇవి శాస్త్రపరంగా చేస్తున్నటువంటి పరిహారాలు. ఎందుకు అంటే
మనకు అంటే దరిద్రం ఉంది అని మనం నమ్మాల్సి ఉంటుంది. కనిపించని దైవాన్ని ఎలా అయితే నమ్ముతూ ఉన్నామో, అలానే కనిపించకుండా మనపై జరిగేటటువంటి చెడు ప్రభావాలను కూడా అలానే నమ్మాల్సి ఉంటుంది. మనకే తెలియకుండా చెడు గాలి అనేది మన చుట్టూ ఉంటుంది. ఈ చెడు గాలి వల్ల కోపం అధికంగా వస్తూ ఉంటుంది. ఆ కోప ప్రభావం వల్ల ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. ఇక దానితో పాటు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇలా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే వస్తుంది. ఇక డబ్బు ఖర్చవటంతో పాటు మనశ్శాంతి కూడా ఉండదు. ఇలా ప్రతీది ఏదో ఒక రూపంలో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. కనుక ఇలాంటి సమస్యలను తొలగించుకొని మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అన్నా, మనము ప్రశాంతంగా జీవించాలి అన్నా, దైవానుగ్రహాన్ని పొందాలి అన్నా తప్పకుండా కొన్ని పరిహారాలను పాటించాలి. అందులో ఈరోజు జ్యేష్ఠ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది వేయాలి. ఇక పసుపుని మనం నిత్యం కూడా మన నుదుటి పైన ధరించటం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది. అంటే గురుబలం అనేది బాగా పెరగటం వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు గురుబలం ఎవరిపై అయితే ఉంటుందో వారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. జాతకరీత్యా వారి అదృష్టమైతే మారుతుంది. అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. గురుబలం అనేది ఉంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. అలాంటి గురుబలం అనేది వీరికి తప్పకుండా ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహంతో, గురుబలంతో వీరికి ఉండే సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. వీరి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అందువల్ల గురుబలం పొందటం కోసం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. పసుపుని నుదుటిన ధరించాలి. ఇక అంతేకాకుండా ఈరోజు అమావాస్య కాబట్టి ఉప్పుని రాత్రి 12 గంటలలోపు ఒక మట్టి పాత్రలో తీసుకొని అందులో కొన్ని లవంగాలు, ఒక 5 మిరియాలను వేసి, కొద్దిగా పసుపు కుంకుమను వేసి, ఒక నిమ్మకాయను తీసుకుని ఇంటికి దృష్టిని తీయాలి. అలా ఇంటికి దృష్టిని తీసిన తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేసి రావాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరిపోతాయి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా, వ్యాపార పరంగా ఉండే సమస్యలు అయినా తొలగిపోతాయి. జీవితంలో సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఉప్పు, మిరియాలు, అలానే లవంగాలు, నిమ్మకాయ ఇవన్నీ కూడా చెడుని తొలగించేవి. మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలను, చెడు గాలిని తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉండేవి. కనుక వీటిని మనం తప్పకుండా కూడా అంటే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల 100% కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక అందువల్ల ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పు పరిహారాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మనం పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. దీనికోసం అని ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఒక వైట్ పేపర్ని కానీ తీసుకోండి. ఆ తర్వాత మనం ఒక పేపర్ని కానీ లేదా ఒక వస్త్రాన్ని కానీ తీసుకున్న తర్వాత అందులోనే ఒక 5 వక్కలు వేయాలి. వక్కలు అంటే ఏమిటి అంటే గనక వక్కలు అనేటటువంటివి మనకు లక్ష్మీప్రదమైనటువంటివి. వక్కల్లో 2 రకాలు ఉంటాయి. అందులో లక్ష్మీదేవికి సమర్పించే వక్కలు ఉంటాయి. దానితో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండు మిరపకాయను కూడా వేయండి. ఇవన్నీ కూడా నెగటివిటీని తొలగించేవి. సాధారణంగా మన వంటగదిలో ఉండేవి చాలా వరకు కూడా నెగటివిటీని తొలగించే వస్తువులే ఉంటాయి. అందువల్ల నెగటివిటీ ఎప్పుడైతే మన చుట్టూ ఉండే నెగటివిటీ తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలానే మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా కూడా వక్కలు, ఎండు మిరపకాయ, వెల్లుల్లిని వేసి దానిని చిన్న ఒక వైట్ క్లాత్ అయితే మూటలా కట్టండి. పేపర్ అయితే దాన్ని మడిచివేయండి. దానిని పసుపు డబ్బాలో వేయండి. మరి ఇలా వేసిన తర్వాత ఈ పసుపుని వంటల్లోకి వాడవచ్చా అంటే నిస్సందేహంగా ఆ పసుపుని వంటల్లోకి వాడవచ్చు. అలా వాడిన పసుపు అంటే మన వంటల్లోకి వాడిన ఎలాంటి దోషమైతే ఉండదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందులో వేసినటువంటి వైట్ క్లాత్ కానీ లేదా పేపర్ కానీ తీసి మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వాటిని వేయండి. లేదు అనుకుంటే నిప్పుల్లో కూడా వేయవచ్చు. అంటే వెల్లుల్లి రెబ్బ, ఎండు మిరపకాయ
వీటిని నిప్పులో వేయవచ్చు. కానీ వక్కలను మాత్రం తీసి పక్కన పెట్టాలి. ఇలా ఎంతో పవిత్రమైనటువంటి యొక్క జ్యేష్ఠ అమావాస్య రోజున ఈరోజు బుధవారం జ్యేష్ఠ అమావాస్య రోజున రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. ఇక తెలుసుకున్నారు కదా, ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు జ్యేష్ఠ అమావాస్య. రాత్రి 12 గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.